ఒక ఆడదానికి మాత్రం ఉంది. మీరు మాకంటే గొప్ప శక్తివంతులండి. చాలా థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకు మీ పేరు? నా పేరు రాజా. ఓ రాజా, వాట్ ఏ స్వీట్ నేమ్. నా పేరు కవిత అండి. నేను ఒక జర్నలిస్ట్ని. కవిత, అయితే నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు మీరేం ఉద్యోగం చేస్తారండి? సమస్యలో ఉన్న వాళ్ళని కాపాడుతుంటాను. సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళని కొల్లబడుస్తుంటాను. అయ్యో, అది మిమ్మల్ని చూస్తేనే నాకు బాగా అర్థమవుతుంది. బ్రతకడం కోసం మీరు ఏం ఉద్యోగం చేస్తారు అని నేను అడుగుతున్నాను. నేను ఏ ఉద్యోగం చేయలేండి. అయ్యో సరేనండి, మీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? నాకు ఏ ఉద్యోగం అవసరం లేదండి. సరే అయితే మీకు ఉద్యోగం వద్దంటున్నారు కాబట్టి మీకు ఒక పని అప్పచెప్తాను. అది మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఏమిటి ఆ పని? కంటికి కనిపించని ఆ కొండవీటి ఫారెస్ట్ లో దాగి ఉన్న కొండవీటి సింహాన్ని పట్టించి నాకు అప్పచెప్పాలండి. అతన్ని పట్టిస్తే మీకు వచ్చే లాభం? లాభం అని అంత చిన్నగా అంటారేంటండి? 50 లక్షలు వస్తాయి. ఇద్దరం చెరొక 25 పంచుకుందాం. అయితే ఆ కొండవేడి సింహాన్ని కొట్టుకోవటం మీ తరం కాదు. అవునా? ఇంతలా చెప్తున్నారు. దొరకడు అంటున్నారంటే ఇంతకీ ఆ కొండవీటి సింహం మీరేనా ఏంటి? సరేనండి, ఆ కొండవేడి సింహాన్ని రూపం మార్చి నన్నే ఇప్పుడే పోలీసులు పట్టించేలా ఉన్నారే. అయ్యయ్యో, అదేం కాదండి. నేనేదో పరాచకంగా అన్నాను, మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. సరేనండి, అయితే నేను వెళ్ళొస్తా. రాజా, ఒక్క మాట మీరేమనుకోనంటే, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే అందరూ చూస్తుండగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే నాకు ప్రేమలు పెళ్ళిళ్ళు ఇష్టం లేదు. బంధాలు అనుబంధాల మీద నమ్మకం లేదు. అలాంటిది నాపై ఇష్టం పెంచుకొని నీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు. వస్తా. చూడు రాజా,